పరామర్శల పేరుతో శాంతి భద్రతలకు విఘాతంకు సృష్టిస్తున్న జగన్పై రైతులు తిరగబడాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మామిడి రైతులను కూటమి ప్రభుత్వం ముందే ఆదుకుంటే జగన్ బుధవారం బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లి ఏం చేస్తారని నిలదీశారు. కర్ణాటకలో మామిడి రైతులకు సంబంధించి కేంద్ర మంత్రి ఇచ్చిన జీవోను తప్పుగా ప్రచారం చేశారని అచ్చెన్న చెప్పారు. ఢిల్లీ వెళ్లిన అచ్చెన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలవనున్నట్లు తెలిపారు. బర్లీ పొగాకు కొంటున్నాం, ఈరోజు మామిడికి 4 రూపాయలు ఇస్తున్నాం. రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం, అనౌన్స్ చేశాం. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ 80% కొనేసాం. అసలు బంగారుపాలెం మార్కెట్ కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య ఉందో తెలియదు. అక్కడికి వచ్చేది తోతాపూర్ మామిడి రాదు, టేబుల్ వెరైటీలు వస్తాయి, దానికి సమస్య లేదు. వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్లి పలకరించు. 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట. రైతులకు పలకరించడానికి ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతులు పేరు చెప్పి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ప్రజలు తిరగబడాలా లేదు, అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను. 25,000 మంది రైతులకు పలకరించడానికి అవసరమా? ఇది నీ బల ప్రదర్శన? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవునా కాదా? నువ్వు చెప్పాలి ఇది.